అయితే యాక్చువల్‌గా ఇప్పుడు మీరు 'నిహారిక' గారి దగ్గర ఇప్పుడే ఒక 50% డిస్కౌంట్‌తో చెక్ ఇచ్చేసేయండి. చెక్ తీసుకోండి లేకపోతే చెక్ ఇవ్వండి ఏదో ఒకటి చేయండి సంథింగ్. ఎందుకంటే ఆవిడ నెక్స్ట్ సినిమా నిన్న మాట్లాడినప్పుడు ఖచ్చితంగా 'రామ్ చరణ్' గారితో చేస్తానని అడిగారు. అన్నారు అవును. యాక్చువల్‌గా అవును. ఆవిడ. అవునవును. ఏదో రోజు 'రామ్ చరణ్' గారితో చేస్తారు కాబట్టి మంచి క్యారెక్టర్ ఉండేలాగా దానికి రైటర్ ఎవరైతే వాళ్ళు ఒకసారి ఆవిడని కనుక్కొని ఆవిడకి చెప్తే మీకు కూడా ఒక చిన్న అవును. క్యారెక్టర్ డిజైన్ అవునవును. చేసి పెడతారు. అవును. చెప్పలేం హ్మ్. 'మానస' గారే చేయొచ్చు. 'మానస' గారు ఆల్రెడీ 2, 3 కథలు ఆల్రెడీ పెట్టుకున్నారు 'రామ్ చరణ్' గారి పెట్టుకున్నారు కోసం. 'రామ్ చరణ్' గారి కోసమా? ఆవిడ గోల్ 'రామ్ చరణ్' గారితో చేయాలి. అవునా? ఆ! షీ హ్మ్. వాంట్స్ టు వర్క్ విత్ హిమ్ అండ్ షీ ఈస్ హ్మ్. మానిఫెస్టింగ్ ఆల్సో. సూపర్ సార్. యాహ్! ఇంకేముంది అయితే మీకు గ్రహాలు ఆవిడ ఆ రోజు యాక్చువల్లీ 'మానస' గారు కూడా వచ్చారు. 'రామ్ చరణ్' గారిని కలిసారు. 'మానస' గారు, మహేష్ గారు ఇద్దరొచ్చారు. ఓకే. 'మానస' గారు ఎంత గట్స్ అంటే, "సార్ నేను మీకోసం కథ రాసుకుంటా" అని చెప్పేసారు. ఆ! ఆ! ఆయన అసలు ఎంత క్యూట్‌గా స్మైల్ ఇచ్చారంటే, డెఫినైట్‌లీ అని చెప్పారు పాపం ఆయన. ఆ! ఓకే. యాహ్! లేదు సార్. అంటే మనమే నమ్మాలి ఫస్టు. నమ్మాలి ఆవిడ సార్. అంత అంటే గట్స్ నమ్మాలి. ఉన్నాయంటే ఆవిడ 100% ఆవిడ ఎంత నమ్మితే ఆమె రాసుకున్న కథలను ఆ మాట చెప్పగలుగుద్ది కదా! నిజంగా. ఆవిడ లేతే ఈళ్ళు ఒక చెప్పేసారక్కడ. ఆ! ఆ క్రౌడ్‌లో ఆ సౌండు గీను అంటూ ఉన్నా సరే, ఆవిడ "సార్ ఐయామ్ ఎ బిగ్ ఫ్యాన్ సార్. నేను కథ రాసుకున్నాను సార్. మనం చేద్దాం సార్." వెరీ క్యూట్. అండ్ ఆయన కూడా ఎంత స్వీట్‌గా రిప్లై ఇచ్చారంటే ఓకే. మొత్తం యూనివర్స్ అంతా మేనిఫెస్ట్ చేసినట్టుంది. ఓ గట్టిగా. పక్కన 'నిహారిక' గారు ప్రొడ్యూసర్ ఆవిడే కాబట్టి. ఆల్రెడీ డైరెక్టర్ సెట్ అయ్యారు. అవును. ఇంక నెక్స్ట్ ఏముంది? ఇద్దరు హీరో మీరు కూడా అవును. జాయిన్ అయిపోవచ్చు. అవును. ఒక పక్కన 'నిహారిక' గారికి, ఒక పక్కన వీళ్ళకి కొంచెం అందుబాటులో ఉంటే చాలు మీ పని అంతే. అయిపోద్ది యాక్చువల్లీ. అంతే.